హరే కృష్ణ. 17 నుంచి 35కి ఈ సెక్షన్లో కృష్ణుడు మళ్ళీ నిష్కామ కర్మ యోగాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదర్శంగా ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేసి అర్జునుడిని ఒక ఆదర్శవంతమైనటువంటి అలాంటి ఒక జీవితం నిష్కామ కర్మయోగాన్ని తానే స్వయంగా దానికి ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచేలాగా తను ఉండమనేలాగా మన కృష్ణుడు ఎంకరేజ్ చేస్తాడు అనమాట. అయితే దాని ముందు ఈ సెక్షన్కి ముందు భాగంలో మాత్రం నిష్కామ కర్మయోగం కానీ చేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, క్రమక్రమంగా నిష్కామ కర్మయోగం చేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అనేది మనం ముందు కృష్ణుడు చెప్తారన్నమాట ఇక్కడ. సో దాన్నే మనం చూసాం 3:17లో యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవాచ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. సో ఏం చెప్తున్నాడు? కానీ ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందం పొందుతూ పూర్ణ సంతుష్టుడై కేవలం ఆత్మలోనే తృప్తి చెందేవానికి చేయవలసిన కర్మ ఏది లేదు. అంటే ఎవరు విద్యుత్ ధర్మాలు నిర్వర్తించాలా, ఎవరు ఇది తమ విధి అని ఇష్టం లేకపోయినా ఎవరు కార్యాలు నిర్వర్తించాలి అనుకుంటే ఎవరి హృదయం అయితే ఇంకా శుద్ధి కాలేదో, ఓకే, వాళ్ళందరూ హృదయం శుద్ధి అయ్యేంత వరకు ఏదో ఒక విద్యుత్ ధర్మాలని చేస్తూనే ఉండాలి. అది మాత్రం ఆపకూడదు అన్నమాట. కానీ ఎవరైతే హృదయం శుద్ధి అయిపోయేసి వాళ్ళు ఆత్మానుభూతికి లోనవుతుంటారో వాళ్ళు మాత్రం ఎటువంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, చేయవలసిన అవసరం వాళ్ళకి లేదు. అంటే మనం ఆత్మానుభూతికి వచ్చేంత స్థాయి వరకు మనం ఏదో విద్యుత్ ధర్మంలో భగవంతుడి సంతృప్తి కొరకు మనం చేసుకుంటూ వెళ్ళడమే మనకు మంచిది. ఇంకోటి, నిష్కామ కర్మయోగం యొక్క నెక్స్ట్ ఫలితం, రాబోయే ఫలితం ఏంటి అంటే ఆత్మానుభూతికి లోనవడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే నైవతస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నాచాస్య సర్వభూతేషు కస్య దర్తవ్యపాశ్రయః. ఏమన్నాడు? ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుత్ ధర్మాల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏమీ లేదు. కానీ అటువంటి కర్మ చేయకపోవడానికి కారణంగానే ఉండదు. అలాగే ఏ ఇతర జీవుని పైన ఆధారపడవలసిన అవసరం అతనికి ఉండదు. ఎప్పుడైతే అతను ఆత్మానుభూతికి లేదా అటువంటి పరిస్థితుల్లో అతను ఉంటాడో, విద్యుత్ ధర్మాలను నిర్వర్తించకపోయినా అతనికి ఒరిగేదేం లేదన్నమాట. ఎందుకంటే అతనికి మీదట ప్రకృతి మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ అతను ఆధారపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మానుభూతిలో అనుభవించే వాడికి స్వయంగా భగవంతుడి యొక్క దశ నిర్దేశాల్లో తన జీవితం గడపడం, తను కంప్లీట్ గా భగవంతుడే కంట్రోల్ చేపిస్తూ ఆయన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటాడు భగవంతుడు. తను అన్ని కార్యాల్లో ఉంటుంటే ఉంటాడు, అందరి మధ్యలో ఉంటూనే ఉంటాడు, అందరిలాగే జీవిస్తుంటే ఉంటాడు. కానీ తన కంట్రోల్ అంతా కంప్లీట్ గా భగవంతుడు చెప్పినట్టు విధంగా భగవంతుడు ఆదేశించినట్టుగా జరుగుతుంది అన్నమాట. కాబట్టి అతను చేయాల్సిన పని ఏం లేదు. కానీ ఒకవేళ చేసినా ఆయనకు వచ్చే నష్టం ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు మనం 3:19 శ్లోకానికి వెళ్తున్నాం అన్నమాట. తస్మాదసక్తం సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. ఇంకా ఏంటి ఫలితం ఏంటి? ఆ నిష్కామ కర్మయోగం ద్వారా తన హృదయాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత
క్రమక్రమంగా అతను ఎవరిని పొందుతాడు అని అంటే, అందుకే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వము లేకుండా పని చేయడం ద్వారా అతడు భగవంతుణ్ణి పొందుతాడు. సో చివరికి అతను భగవంతుని పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హృదయం శుద్ధి అవ్వడమే అతి ముఖ్యమైనటువంటి, అతి ఖచ్చితమైనటువంటి కార్యక్రమం అన్నమాట. సో అందుకని కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి ఇదంతే, ఈ జీవితాన్ని నేను చేసుకోకపోవడమే, ఇది నా బాధ్యత, తప్పదు అని విధిగా తను కర్మలు చేసుకుంటూ వెళ్తే ఎటువంటి, ఎందుకంటే సంగత్వం లేకుండా, సంగత్వం అంటే దేని పట్ల ఆసక్తి లేకుండా, ఏది ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేయడం ద్వారా అతడు తర్వాత భగవంతుడిని పొందేటువంటి అర్హత సాధిస్తాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మనల్ని భగవంతుడి నుంచి వేరు చేసేది, లేదా మనకు భగవంతుడి దర్శనం కలగకుండా చేసేది ఏది అంటే, మనము ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద మనం పెట్టుకున్నటువంటి ఆసక్తులే కాదు, విపరీతమైనటువంటి వాటి మీద మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్. ఎట్లయినా సరే మనం వాటి మీద మనం ఆధారపడిన విధానం, ఎట్లయినా సరే నేను పొందాల్సిందే అనేటువంటి ఈ ఇదిలో మనం ఉండడం వల్ల మనం ఏనాటికి భగవంతుని చేరుకోలేకపోయాము. గత ఎన్నో జన్మల నుంచి అనేక మానవ జన్మలు ఎత్తిన తర్వాత కూడా అక్కడ ఎక్కడ కూడా మనం సంగత్వాన్ని వదులుకోలేకపోయాం, ఆసక్తులు వదులుకోలేకపోయాం. ఆ ఆసక్తిలో, ఆ సంగత్వంలో ఇంకా 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 ఎక్కువ కర్మలు చేసుకొని వాటిలో ఇరుక్కుపోయాం. ఇంకా ప్రతిఫలాన్ని ఆశిస్తూనే మనం అన్ని రకాల కర్మలు చేసుకుంటూ వెళ్ళాం. ఫలితంగా మనకి పుణ్యకర్మలు, పాపకర్మలు అంటుకున్నాయి. ఆ పాప పుణ్యకర్మలు కడుక్కునే క్రమంలో మనం ఇంకా 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 ఇబ్బందులు పడ్డమే కానీ మనం బయటపడలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మనకి కృష్ణుడు అర్జునుడి ద్వారా ఏ విధంగా మనము పాప పుణ్య కర్మలు రెండు మనం కడుక్కోవచ్చో దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఇక్కడ ఇచ్చారన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సంగత్వం లేకుండా పనిచేయడం, ఎలాంటి ఆసక్తి లేకుండా ఇది ఇంకా నేను చేయాలి, ఇది నా ధర్మం, ఇంకా నా బాధ్యత, దీంట్లో మంచి రాని చెడు రాని, దీనివల్ల నాకు నష్టం రాని, దీనివల్ల నాకు లాభం రాని, ఇది నా విధి అని చెప్పుకొని చేసుకోవడం వల్ల హృదయం శుద్ధి అవ్వడం, క్రమంగా మనసు ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఫోకస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చివరికి మనం భగవంతుని పొందొచ్చు అన్నమాట. కాబట్టి మా భాషలను చూస్తే కనుక ప్రభుపాదుల వారు భక్తులకి భగవంతుడి లక్ష్యం, నిరాకారులకి బ్రహ్మజ్యోతి లక్ష్యం. అయితే భక్తులు భగవంతుని చేరుకోవాలన్నా, నిరాకులు బ్రహ్మజ్యోతి చేరుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక శైలిలో నిష్కామ కర్మయోగానికి రావాల్సిందే. నిష్కామ కర్మయోగం చేయకుండా ఎవరు కూడా ఆధ్యాత్మిక స్థితిలోకి అడుగు పెట్టడం కూడా పెట్టలేరు. సో వాళ్ళు ఏ మార్గాన్ని ఫాలో అవ్వనండి, ఎవరిని లక్ష్యంగా పెట్టుకొని ఇవ్వండి, కానీ అంతిమంగా మాత్రం ఆధ్యాత్మికంగా అడుగు పెట్టాలంటే మాత్రం హృదయం శుద్ధి పడాల్సిందే. అది హృదయం శుద్ధి పడాలంటే మాత్రం ఎవరి నుంచి ఏం ఆశించకుండా, వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఫలాన్ని మనం కోరుకోకుండా, మన తండ్రి పాత్ర పోషిస్తే తండ్రి పాత్ర, తల్లి పాత్ర పోషిస్తే తల్లి పాత్ర, భార్య, భర్త, పిల్లలు, అన్న, చెల్లెలు, ఏ పాత్ర పోషిస్తే అది బాస్, అక్కడ ఉద్యోగం, లేదా వ్యాపారంలో కస్టమర్స్ ఉంటారు, మన యజమానులు అవుతాము. ఏ పాత్ర పోషించినా కూడా మన ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇది నా విధి అని నిర్వర్తించాలన్నమాట. అండ్ ముఖ్యంగా ప్రభుపాద వారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం భాష్యంలో గురువు యొక్క దశా నిర్దేశంలో కృష్ణ చైతన్యంలో నిమగ్నమైనట్లయితే ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఖచ్చితంగా పరమ లక్ష్యం వైపు ప్రగతి చెందుతారు. ఆధ్యాత్మిక ఎదగాలంటే కేవలం ఫలాపేక్ష కాదు, మళ్ళీ గురువు యొక్క దశా నిర్దేశంలో సో నిమగ్నం అయితే కనుక ఖచ్చితంగా పరమ లక్ష్యం వైపు ప్రగతి చెందుతారు.
అందుకని ఇక్కడ కృష్ణుడు ఒక గురువులాగా అర్జునుడిని గైడ్ చేస్తున్నాడు అన్నమాట. సో కృష్ణుడు నా ఇష్టం మేరకు నువ్వు యుద్ధంలో పాల్గొనాలి. నాకు తెలుసు నీకు అది ఇష్టం లేదు, నాకు తెలుసు అది నీకు కష్టంగా ఉంది, నీ సొంత వాళ్ళను నువ్వు ఎదుర్కోవడంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ నాది నేను నా వాళ్ళని ఈ ఈ ఆసక్తులు పెట్టుకోవడం వల్ల నువ్వు విపరీతమైనటువంటి దుఃఖానికి లోనవుతున్నావు. కానీ వాస్తవానికి వాళ్ళు చేసింది అన్యాయం, అధర్మం. ఎవరైనా సరే అన్యాయం చేసిన, అధర్మం చేసినా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్షలకు అర్హులు. కానీ నువ్వు ఎందుకు ఇవాళ ఒక క్షత్రుడిగా నువ్వు నిజ ధర్మం ప్రకారం వాళ్ళని పోరాడాలి నువ్వు, కానీ నువ్వు పోరాడలేకపోతున్నావు. ఎందుకనంటే నీకు ఆసక్తులు ఉన్నాయి వాళ్ళ మీద. నువ్వు వాళ్ళు ఏదో నేను చూసుకున్నారు అని ప్రతిఫలంగా నువ్వు వాళ్ళకి ఏదో చేయాలి అని అనుకుంటున్నావు. కానీ ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే అక్రమంగా అధర్మంగా ఉంటారో వాళ్ళ పట్ల నువ్వు ఉపేక్షించడం అనేది నీకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా కూడా అర్జున, నువ్వు నా ఇష్టం మేరకు యుద్ధంలో పాల్గొనాలి. తద్వారా నీ హృదయం శుద్ధి అయ్యి అప్పుడు నువ్వు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నువ్వు నిర్వర్తించినప్పుడు నువ్వు ఇంతకంటే ఆనందం, ఇంతకంటే ఈ ధర్మాన్ని నువ్వు పాటించడం నీకు తృప్తి నీకు మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మంచివాడుగా లేదా అహింసవాదిగా ఉండడం ఆసక్తి, అది కూడా ఒక ఆసక్తి. అది కూడా నేను మంచివాడుగా ఉండాలి, అందరి చేత మంచి అనిపించుకోవాలి అంటే మనం ఇక్కడ కోరుకుంటున్నాం. అహింసవాదిగా ఉంటే అందరు నన్ను మెచ్చుకుంటారు, అందరూ నన్ను ఇష్టపడతారు అని, అంటే అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నన్ను ఈ విధంగా చూడాలనుకోవడం కూడా ఒక ఆసక్తి. అది కూడా నేను ఈ పేరుని, ఈ మంచి పేరుని నేను జీవితాంతం నేను మెయింటైన్ చేసుకోవాలి అంటే అది కూడా సూక్ష్మంగా ఇంద్రతృప్తి. అది కూడా మనం దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, ఎందుకు చేస్తామంటే ఆయన ఇంతకంటే దానవీర సూరకంటే ఇంకేమైనా ఉంటాడా అనే బిరుదు నేను మెయింటైన్ చేసుకోవాలి చివరి దాకా. అంటే మనకి ఆ బిరుదు మీద మనకు ఆసక్తి ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ పాయింట్ మంచివాడిగా ఉన్నామా అహింసవాదిగా ఉండడం అని కాదు. కృష్ణుడు ఫలానా పని చేయమంటే లోకం నన్ను చెడ్డవాడంతో నాకు ఇబ్బంది రా, బట్ కృష్ణుడికి అది ఇష్టం. కృష్ణుడు ఫలానా మాత్రం చంపమంటే లోపల వాళ్ళని వీడు ఒక దుర్మార్గుడు, వీడు హంతకుడు అనుకున్నా పర్వాలేదు, కానీ కృష్ణుడు నన్ను చంపమన్నాడు కాబట్టి నేను చంపుతాను అనుకున్న వాడికి ఖచ్చితంగా అతను పరమ లక్ష్యం చేరిపోతాడు అనమాట. సమాజం దృష్టిలో, లోకం దృష్టిలో అతను పరమ దుర్మార్గుడై అతనికి రేపు కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరిశిక్ష పడచ్చు అతనికి. లోకం మొత్తం అతన్ని ఓకేనా, వీడి అంత కరుడు కట్టినటువంటి తీవ్రవాది ఇంకెవరు లేరు, వీడి పోయి అమాయకులను ఒక వ్యక్తిని చంపేశాడు అని. కానీ బహుశా అది కృష్ణుడు ఆజ్ఞ అనుకోండి, కృష్ణుడు ఆజ్ఞ మేరకు పోయి చంపేవనుకోండి, ఓకే, అప్పుడు అది యాక్చువల్గా కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. కృష్ణుడు ఆనందపడితే మనం పరమ లక్ష్యాన్ని చెప్పగలుగుతాం, లేదా గురువుని ఆనందపెడితే పరమ లక్ష్యాన్ని చెప్పగలుగుతాం. కానీ మనం మ్యాక్సిమం ఎలా ప్రిఫర్ చేస్తామంటే మనం ఇక్కడ అజాత శత్రువుగాను, అంటే ఎన్ని మనం లోపల కుమిడిపోతున్నా సరే, లోపల మనం రగిలిపోతున్నా సరే, లోపల ఎంత విపరీతమైనటువంటి ఆందోళన చెందినా సరే, లేదు నేను మంచోడుగా అనిపించుకోవాలి, లేదు నేను అహింసవాదిగా నేను చరిత్రలో మిగిలిపోవాలి. సో అది కూడా విపరీతమైన ఆసక్తి అనమాట. అది అందరికీ కనబడదు, అది లోపల మనం ఇబ్బంది పడుతుంది. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళ లక్ష్యం ఒకటే ఉండరు అనమాట. నేను చేసే కార్యం కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుందా లేదా, అదే లక్ష్యం ఇక్కడ. ఉదాహరణకి మనం మాంసం తినడం మానేసామనుకో, కానీ మన బంధువుల మధ్యలోకి వెళ్తే అదేంది ఇప్పుడే నువ్వు మానేయడం ఏంది, ఇంతలోకి మానేయడం ఏంది, అసలు ఏదేంది, నువ్వేంది, నీ ప్రవర్తన ఏంది, లేదు నువ్వు తినాల్సిందే, లేదు నువ్వు జరగాల్సిందే, నువ్వు తినకపోతే నేను మాట్లాడుతూ నేను ఇంటికి రాను, లేకపోతే మనతో ఇంకా సంబంధాలు ఇంకా కట్ అన్నారు అనుకో, ఏం పర్వాలేదు అనుకో. ఎందుకంటే మనం చేసే కార్యము కృష్ణుని ఆనందపరుస్తుంది. కృష్ణుడికి ఆనందపరిచే కార్యాలు మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. మనం త్వరలో ఈ భౌతిక చక్రం నుంచి మనం బయటపడడానికి మనం ముందుకు వెళ్తాం. అంటే నాకు సమాజం ఏమనుకుంటుంది, సమాజంలో ఉన్న వ్యక్తులు నన్ను ఏ విధంగా నన్ను
వాళ్ళు చూస్తారనే దానికంటే కూడా కృష్ణుడి దృష్టిలో, గురువు దృష్టిలో, వాళ్ళ దృష్టిలో నేను ఏమవుతాను అని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీన్నే నిష్కామ కర్మయోగం అంటాం. నా గురించి ఏమనుకుంటారు, నా గురించి ఏమని తెలుసుకుంటారు, నేను ఏ పని చేసే వాళ్ళు నన్ను ఎటువంటి ఎలాంటి వాళ్ళు నన్ను డీల్ చేస్తారో అని ఆ భయాలు వదిలేసి కృష్ణుడి యొక్క ఆనందం కోసం మనం కార్యాలు నిర్వర్తించడం. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆసక్తి లేకుండా కృష్ణుడి ఆనందం కోసం నిర్వర్తించాలి. ఉదాహరణ మనం గమనిస్తే, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు యుద్ధం నేను చేయలేను, నా వల్ల కాదు అన్నాడు. చివరికి కృష్ణుడు ఇప్పుడు భగవద్గీత చెప్పి అర్జునుడు ఒప్పుకొని ఆయన యుద్ధం చేస్తాడు. కానీ ధర్మరాజు కూడా ఒక అవకాశం వస్తుంది. ధర్మరాజు ఇప్పుడు ద్రోణాచార్యులు విపరీతమైనటువంటి ఆయన యుద్ధంలో దిగి ఆయన చంపుకుంటూ వస్తున్నారు అనమాట. ఇంకా ఆయన దాటికి ఎవరు నిలబడగలుగుతారు? ఆ ద్రోణాచార్యుడికి ఆయన వల్ల కాదు, ఎవరి వల్ల కాదు ఆయన్ని ఎదుర్కోవడం అంటే. సో ఒకరోజు యుద్ధ సమయంలో ద్రోణాచార్యులు విపరీతంగా చంపుకుంటూ వస్తున్నాడు అనమాట. ఎవరు ఇంకా ఆయన ఆపలేకపోతున్నారు. ఎటు వచ్చినా కూడా ఆయన ఆపగలిగిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ధర్మరాజు మాత్రమే. అది కూడా ఏంటి, ధర్మరాజు కానీ అబద్ధం చెప్తే. అంటే ఏంటి అబద్ధం? అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పాలి. కానీ యాక్చువల్గా అశ్వత్థామ మృత్యుంజయుడు, అశ్వత్థామ చావులేదు. సో ఎవరైనా కానీ అంటే ఇప్పుడు అతను స్పీడ్ తగ్గించాలంటే, అతను ఆ చంపడం కానీ యుద్ధంలో అతను వచ్చే వేగాన్ని ఆపాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తన కొడుకు మీద విపరీతమైన ఆసక్తి ఉంది. తన కొడుకు మీద ఆసక్తి ఎంత ఇదిగా ఉంటుందంటే ఆ కొడుకు ఏదైనా అయితే మాత్రం ఏమైనా అయితేనే అతను ఆగుతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అశ్వత్థామకి చావు లేదు. అశ్వత్థామకి చావు లేదు. కాబట్టి ఇక్కడ అవకాశం లేదు. ఎవరన్నా వచ్చి మీ కొడుకు ఇక్కడ చచ్చిపోయాడని చెప్పినా కూడా అవకాశం లేదు. ఎందుకంటే తన కొడుకు మృత్యుంజయుడు. అయితే కృష్ణుడి యొక్క ప్లాన్ ఏంటి? ధర్మరాజు కానీ అశ్వత్థామ చనిపోయాడు అని కానీ చెప్తే ధర్మరాజు ఎప్పుడు కూడా సత్యం పలికేవాడు. కాబట్టి దీంట్లో ఎంతో కొంత నిజం ఉండడానికి అవకాశం ఉంది అని ఒక 5 నిమిషాలు ఆగేదానికి అవకాశం ఉందన్నమాట ద్రోణాచార్యులు. ఎప్పుడైతే ఆగుతాడో అప్పుడు చంపేయవచ్చు ద్రోణాచార్యులు. ఈ అవకాశాన్ని కృష్ణుడు తీసుకొని ధర్మరాజు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన వేగాన్ని ఆపాలంటే నువ్వు అశ్వత్థామ చనిపోయాడు నువ్వు చెప్పాలి అంటున్నాడు అన్నమాట. ధర్మరాజు నేను చెప్పలేను అంటాడు. ఎందుకంటే ధర్మరాజుకి కృష్ణుడి తరఫున చెప్పడం కంటే కూడా నేను సత్యమే పలుకుతున్నటువంటి ఆ బిరుదు తనకు ఉండాలని తనకి విపరీతమైన ఆసక్తి. నేను చెప్పలేను, నా వల్ల కాదు అంటాడు అనమాట. కృష్ణుడు ఎన్ని రకాలుగా తనకి ఇది చాలా అవసరము, లేకపోతే ఆయన ఆపలేము. సో ఆయన కూడా అన్యాయం అయిపోయినాడు కాబట్టి, అధర్మం అయిపోయినాడు కాబట్టి ఈ మాత్రం మనం చేయడంలో అసలు తప్పేం లేదు, నువ్వు ఇది చెప్పు అంటే నేను చెప్పలేను అన్నాడు. అందువల్ల కృష్ణుడు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే అశ్వత్థామ అత అని చెప్పి కుంజరహ అనే ఆ కుంజరహ అనేది నువ్వు కనీసం అప్పుడు ధర్మరాజు కోసం ఆయన అబద్ధం చెప్పడానికి కోసం ఆ మాట గురించడం కోసం ఒక ఏనుగును చంపాల్సి వచ్చింది. దాని పేరు అశ్వత్థామ అన్నమాట. అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగు చంపించాల్సి వచ్చింది. సో దట్ ఈయన ఆ మాత్రం అబద్ధం చెప్పడానికి, లేదా ధర్మరాజు దృష్టిలో అది అబద్ధం చెప్పాడు. ఎందుకంటే నిజంగానే అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది, చంపబడింది. అంటే ఈయన అబద్ధం చెప్పలేడు కాబట్టి చెప్పను అన్నాడు. కాబట్టి అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగుని చంపి ఇప్పుడు ఈయన అశ్వత్థామ అత కుంజరహ అని దాన్ని తగ్గించాడు అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అక్కడ ఆనందపడి ఉంటాడా, లేకపోతే ఇబ్బంది పడి ఉంటాడు, కష్టపడి ఉంటాడు? ఖచ్చితంగా కష్టపడి ఉంటాడు. ఎందుకంటే కృష్ణుడు ఏది చెప్తే అది సత్యం, కృష్ణుడు ఏది చెప్తే అది ధర్మం.
కృష్ణుడు మనం ఎలా నడుచుకోమంటే అది పరమ సత్యం, అది పరమ ధర్మం అని. కానీ ధర్మరాజు అది చేయలేకపోయాడు. సో ఆయనకి ధర్మరాజు ఎప్పటికీ ధర్మంగానే ఉంటాడు, ఎప్పటికీ న్యాయంగానే ఉంటాడు, ఎప్పుడు సత్యమే నమ్ముకోడు, సత్యమే పలుకుతాడు అన్నటువంటి కృష్ణుడి యొక్క చేతిలో ఒక పనిముట్టుగా కంటే కూడా నేను ఈ విధంగా నేను గుర్తింపబడాలి అనేటువంటి ఆ ఇది కొంచెం ఎక్కువ అన్నమాట. ఎప్పుడైతే ఈయన అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పినప్పుడు అప్పుడు ద్రోణాచార్యులు ఆగడం, తర్వాత ఆయన చంపబడడం జరుగుతుంది. అంటే ఇది కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఎటువంటి ఆసక్తి లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, దేన్ని ఆశించకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా కృష్ణుడి యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందుకోతారు. అదే పరశురాముడు కూడా. సో వాళ్ళ తల్లి యజ్ఞానికి నీరు వెళ్తుంది, కానీ ఆమె క్రమంలో నీరు సమయానికి తీసుకురాలేకపోతుంది. ఎందుకంటే ఆమె అక్కడ ఒక అసంఘటితమైన కార్యాన్ని చూసి ఆ మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు రావడం, తద్వారా ఆమె యజ్ఞానికి నీళ్ళు తీసుకురావడంతో సో జమదగ్ని కోపడతాడు. కానీ జమదగ్నికి తెలుసు ఆమె మనసులో దేని వల్ల అక్కడ ఆగిపోయింది, ఏం ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఇమ్మీడియట్ గా తన మిగతా కుమారుల్ని పిలిచి తల్లిని నరికేయని అంటాడు. కానీ వాళ్ళెవరు తల్లిని ఎట్లా నరుకుతాము అని వాళ్ళు కొద్దిగా వెనకగానే సో ఇమ్మీడియట్ గా జమదగ్ని వాళ్ళని చంపించేస్తాడు. పరశురాముడికి అర్థమైపోయింది ఎట్లా చేసినా మనం చేయకుండా చంపేస్తాడు అని. అప్పుడు పరశురాముడికి పర్వాలేదు నేను చంపుతాను అని చెప్పేసి ముందుకు వస్తాడు తల్లిని. అది చంపే ముందర నాకు ఒక వరం కావాలి అంటున్నాడు. సరే నువ్వు ఏ వరమైనా తీసుకో, మొత్తం అయితే నేను చంపేసేయి అంటాడు. అప్పుడు పరశురాముడు వాళ్ళు చంపేస్తాడు, తల్లిని చంపుతాడు, వీళ్ళకి అన్నలు వాళ్ళని కూడా చంపుతాడు. కానీ ఇమ్మీడియట్ గా చంపిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన అడుగుతాడు, నాకు వరం ఇస్తాను కదా, నాకు వరాన్ని ఇవ్వండి. అసలు ఏం వరం అనుకో, మా అన్నల తమ్ముళ్ళు తర్వాత నా తల్లి కూడా మళ్ళీ నువ్వు బతికించాడు. అంటే ఇక్కడ ఏమి సంశయించకుండా జమదగ్ని అంటే తండ్రి అయినప్పుడు కూడా ఆయన గురువుతో సమానం అక్కడ. సో గురువు యొక్క ఆజ్ఞలను పాటించాడు, తద్వారా ఆయన కావాల్సిన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆయన ఆనందం కోసం ఆయన చేశాడు. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం చెప్పాల్సింది ఏంటి అని అంటే, మన పరమ లక్ష్యమైనటువంటి గోలోక బృందం వైకుంఠము మనం చేరుకోవాలంటే మాత్రం మన సర్వసాధారణ జీవితాల్లో నిష్కామ కర్మ యోగాన్ని ప్రాక్టీస్ చేసే దిశలో వెళ్ళాల్సి వస్తుంది. క్రమంగా హృదయం శుద్ధి అయిన తర్వాత అంకాల్లో, తర్వాత ఘట్టాల్లోకి మనం ఎదుగుతాం అన్నమాట. కాబట్టి మన సేవకు బందీ కావాలి తప్ప సంస్థలకు వ్యక్తులకు కాదు. ఓకే, సో మన సేవకు ఎక్కువ బందీ కావాలి, సేవ చేసుకునేటువంటి ఆ దృక్పథం పెరగాలన్నమాట. లేదా నాకు పలానా వ్యక్తులు ఉంటేనే నేను వాళ్ళు చేస్తాను, పలానా పరిస్థితులు ఉంటేనే నేను చేస్తాను, పలానా నాకు ఇలాంటి వస్తువులు ఇస్తేనే నేను చేస్తాను, నాకు ఇలాంటి మాట ఇస్తేనే నేను చేస్తాను కాదు. మనకి బందీ అవ్వాల్సింది సేవకి తప్ప. ఏ సేవ అయినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నేను చేయాలి. ఎందుకంటే ఆ సేవ మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. భగవత్ సేవ మనలో ఉన్నటువంటి అనేక అపరాధాలు, అనర్థాలు అన్ని క్లీన్ చేస్తుంది. కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏ సేవను చేయడానికి లేదు. ఎందుకంటే ఇది నా యొక్క మేలు కోసం, నా యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం, ఇది నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటున్నానే తప్ప ఇది ఎవరికో వాళ్ళు ఉంటేనే, లేదా పలానా జరిగితేనే, పలానా నాకు ఒప్పుకుంటేనే నేను చేస్తాను, వీటి గురించి కాదనమాట. కాబట్టి మనం సేవకి బందీ అవ్వాలి మనం. సో వైదిక ఆచారాలు, యజ్ఞములు, విద్యుత్ కర్మలు ఇంద్రతృప్తి వల్ల అంటుకున్న పాపము కర్మలను పవిత్రీకరణ చేస్తాయి. సో వైదిక ఆచరణలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం? ఇవన్నీ కూడా ఓకేనా అంటే యజ్ఞాలు కానీ విద్యుత్ కర్మలు ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం అంటే
ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇంద్రియ తృప్తి వల్ల మనం పేర్చుకున్న పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా శుద్ధి కావాలంటే వేదాలు వచ్చినటువంటి ఆచారాలు, యజ్ఞాలు, విధి ధర్మాలు మనం పాటించాలి. వేదాలు తెలుసుకోకుండా ఇవేవి నేను పాటించకుండా నా కర్మలు తొలగాలన్నా లేదా నా కర్మలు కడుక్కోవాలన్నా అది ఎప్పటికీ జరగదన్నమాట. ఇంకా చెప్పాలంటే మనం ఇంకా ఎక్కువ కర్మలు ఎదుర్కొంటాం. అందుకనే భగవంతుడు కొన్ని దశలు నిర్దేశించాడు అన్నమాట. పర్వాలేదు, కొంత ఆసక్తులు ఉన్నా పర్వాలేదు, కొన్ని కోరికలున్నా పర్వాలేదు, కొన్ని ఫలాలు ఆశించినా కూడా పర్వాలేదు, అయితే కనీసం ఈ మాత్రం ఆచారాలు, ఈ మాత్రం యజ్ఞాలు, విధి ధర్మాలు మీరు చేసే తీరాలి. ఆ విధంగానే మీరు పాపపు కర్మల నుంచి మీరు బయటపడతారు అని, లేదా పాప కర్మలు పవిత్రీకరణ చేస్తాయి. కానీ కృష్ణ చైతన్యం ఎలాంటిదంటే, అది కృష్ణుడు చెప్పిన ఆదేశాలు మనం పాటిస్తే, గురువు కృష్ణ సంబంధంలో ఉన్న గురువు పాటిస్తే మన పాప పుణ్య కర్మలకు అతీతంగా వెళ్ళిపోతాం మనం. సో మన పాప అకౌంట్ క్లోజ్ అయిపోద్ది, పుణ్యం అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. రెండు క్లోజ్ అయిపోయేసి మనం బయటికి వెళ్తాం. అయితే చాలా మంది కృష్ణుడు ఆదేశాలు, గురువు ఆదేశాలు ఇవన్నీ చాలా కఠినంగా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటాయి, ఇవన్నీ మేము మానేయలేము, ఇవన్నీ మేము కష్టపడలేము, అవన్నీ ఇప్పుడు మేము చేసుకోలేము, అవన్నీ మాకు అవసరం లేదని అనుకున్నారు అనుకోండి. వాళ్ళు కేవలం వైదిక ఆచారాలు, యజ్ఞాలు, విధి ధర్మాల కిందే వాళ్ళ జీవితం గడుపుతా ఉన్నారు అనుకోండి, అవే చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. ఇదైతే పర్వాలేదు, మన కోరికల్ని ఎట్లా మనకి అలౌ చేస్తున్నారు, మన కోరికలు తీర్చుకుంటేనే ఎట్లా గడిపేద్దాం, మన జీవితాలు ఇట్లాగే గడిపేద్దాం, జన్మలు ఇట్లా గడిపేద్దాం అనుకున్నాం అనుకోండి, అది నిజంగా మనం రోగం నుంచి బయటపడినట్టు కాదనమాట. ఉదాహరణకి హాస్పిటల్లో జబ్బు వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాము, మళ్ళీ అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత బెడ్లో పడుకో ఉన్నప్పుడు మనకి కొన్ని మందులు ఇస్తారు. అంటే ఇంతకుముందు అస్సలు విపరీతంగా నొప్పులు, విపరీతంగా అంటే మనకి పడుకోవడానికి కూడా నిద్రపోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట. అట్లా ఉండేది మన శారీరక వ్యవస్థ అప్పుడు. అయితే కొద్దిగా మందులు వేసుకోవడం, కొద్దిగా వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మనం కొంచెం బాగా పడుకోగలుగుతున్నాం. కానీ ఇంకా లేచి మనం నడవలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకా మన హాస్పిటల్ నుంచి మనం డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమని, చాలే ఈ మాత్రం నాకు నిప్పులు తగ్గినాయి, హ్యాపీగా నేను పడుకోగలుగుతున్నాను, ఇంకంతకంటే నాకు ఏం కావాలి అనుకున్నాం అనుకోండి, అంటే అప్పుడు నిజంగా మన రోగం నుంచి బయటపడినట్ట కాదు. ఎప్పుడైతే మనం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మన ఇంట్లో యథావిధి పనులు మనం చేసుకునే క్రమంలో మనం పడ్డామనుకోండి, అప్పుడు మనం పూర్తిగా రోగం నుంచి బయటపడినట్టు. అట్లనే ఇక్కడ కూడా నేను వైదిక ఆచారాలను, యజ్ఞాలు, విధి ధర్మాలు చేసి నాకు చాలులే, ఇంతకంటే నాకు కృష్ణుడు చెప్పేటువంటి ఆయన చెప్పినటువంటి ఆ 16 మాల్లో లేకపోతే ఈ 4 నియమాలు ఇవన్నీ నేను ఏడపట్టించేది, వీటి వల్ల నేను చేసే పరిస్థితుల్లో లేను, నా వల్ల కాదు, ఆయన ఇదంతా చేసేంత అవసరం మనకి ఏమైనా ఉందా, ఇది నాకైతే ఎంతో హాయిగా ఇస్తుంది, నా యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటే హ్యాపీగా ఉన్నాను నేను అని అంతవరకు వాళ్ళు ఆగిపోతే మనం రోగం నుంచి బయటపడుతూ ఇంకా బెడ్లో ఉన్నట్టే. బెడ్లో ఇంకా మనం పడుకునే దానికి కొంచెం వెసులుబాటు వచ్చింది మనకు, అంతే. కానీ హాస్పిటల్ నుంచి పూర్తి శక్తితో బయటకు వచ్చి మళ్ళా యథావిధి కార్యక్రమాలు నిఘనం అయ్యేదానికి ఇంకా మనం బయటపడలేం. మనం కృష్ణ చైతన్యం అంటే ఏంటి అని అంటే, పూర్తిగా మన ఇంటికి వచ్చేసి మనం యథావిధంగా మనం యథావిధంగా మన కార్యక్రమాలు చాలా ఆనందంగా పనిచేస్తున్నట్టు అనమాట. విధి ధర్మాలని, యజ్ఞాలు పాటించడం అంటే ఓకే, మనం ఇంకా రోగాలు ఎప్పటికైనా మళ్ళీ తిరగబడతాయి, నాకు ఇంకా శక్తి నేను పుంజుకోలేదు, కానీ ప్రస్తుతానికి కొంత వెసులుబాటు వచ్చింది, పర్వాలేదు, ఇంత ముందు కంటే కొంచెం మేలు, అంతే అన్నమాట. కాబట్టి ఎప్పటికైనా సరే కృష్ణ చైతన్యంలోకి రావడానికి ప్రయత్నించాలే తప్ప, కేవలం నాకు ఈ ఆచారాలు చాలు, కొంచెం ఈ చిన్న నా కోరికలు తీర్చుకుంటా, ఈ యజ్ఞాలు, ఈ చిన్న పనులు చేసుకుంటా, ఆయన చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తే చాలులే అనుకుంటే మాత్రం మనం పూర్తిగా రోగం నుంచి బయటపడినట్టు కాదనమాట. ఎప్పుడు బయటకు వస్తాము అని అంటే, కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా అవలంబించినప్పుడే మనం బయటకు వస్తాం.
చాలా మంది వీటిలోనే ఆగిపోతారు అనమాట. నాకు చాలు ఆ మాత్రం సోమవారం నుంచి శుక్రవారం దాకా నేను చేసే పూజలు నాకు చాలు, నేను చేసే దాన ధర్మాలు నాకు చాలు, నేను చేసే ఆ తపస్సులు ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయి అవి చాలు నాకు, అందుకంటే నాకు ఇంకేం అవసరం లేదు, నా జీవితం బాగానే ఉన్నది, ఇంకా అందుకు మించి మనం ఏం చేయాల్సిన కూడా ఇంకేం లేదు అనుకున్నాం అనుకోండి, ఇంకా రోగవస్తులే ఉన్నామని అర్థం. ఇంకా బయటపడినట్టు కాదనమాట. కాబట్టి కృష్ణ చైతన్యం అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ఎవరి మీద ఆసక్తి లేకుండా కృష్ణుడు అభీష్టం మేరకు కార్యం నిర్వర్తించడమే కృష్ణ చైతన్యం అంటే. దేని మీద ఎవరి మీద ఆసక్తి లేకుండా కృష్ణుడి యొక్క అభిష్టం మేరకే కార్యం నిర్వర్తించడాన్ని కృష్ణ చైతన్యం అంటారు. దేని మీద ఎవరి మీద, ఏ వస్తువు మీద కానీ ఏ స్థానం మీద కానీ ఆసక్తి లేదు మనకు, అలాగే ఏ వ్యక్తి మీద కానీ మనకు ఆధారం లేదు. పూర్తిగా ఆధారపడేది ఎవరి మీద? కృష్ణుడి మీద. కృష్ణుడికి ఏదైతే ఆనందాన్ని ఇస్తాదో దాని వైపు మన కార్యాలు నిర్వర్తించడం ద్వారా మనం కృష్ణ చైతన్యంలో పాల్గొన్నట్టుగా అర్థం అన్నమాట. సో 3:20 ఇక్కడ అర్జునుడికి ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ. అయితే నాకు తెలిసి చాలా మంది రాజులు, అర్జునుడికి ప్రశ్న రావచ్చు ఇక్కడ ఏంటంటే, నాకు తెలిసి చాలా మంది రాజులు వాళ్ళు సన్యాసం తీసుకున్నారు, వాళ్ళు తపస్సుల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి వాళ్ళు గొప్ప గొప్ప ఘనకార్యాలు తీసుకెళ్లారు. మరి నాకు ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఎవరైనా ఉన్నారా ఇట్లా విద్యుత్ ధర్మాలను నిర్వర్తిస్తూ వాళ్ళు తర్వాత వాళ్ళ జీవితాన్ని భగవంతుడికి అంకితం అయిపోయేసి వాళ్ళ తర్వాత వైకుంఠం చేరుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా నేనేమో త్వరగా నేను కూడా మిగతా రాజుల్లాగే నేను కూడా త్వరగా వెళ్ళేసి ధ్యానాలు చేసుకొని తపస్సులు చేసుకొని నేను కూడా త్వరగా బయటపడాలనుకుంటున్నాను. అట్లా నేను చూశాను చాలా మంది. కానీ ఎవరైనా అట్లా ఎగ్జాంపుల్స్ ఉన్నారా హిందూ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వాటిని చేరుకున్నవాడు అంటే? ఎస్, ఉన్నారు అని చెప్పేసి కృష్ణుడు అన్నమాట. 3:20 కర్మనైవేహి సంసిద్ధం ఆస్థిత జనకాదయః లోక సంగ్రాహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మనైవాహి సంసిద్ధం అస్థిత జనకాదయః లోక సంగ్రాహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మనైవాహి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోక సంగ్రాహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సో కృష్ణుడు అంటాడు అన్నమాట భావన, జనకుని వంటి రాజులు కేవలం కర్మలు నిర్వర్తించడం ద్వారా పూర్ణత్వను పొందారు. అందుకే జన సామాన్యానికి బోధించే నిమిత్తము నీవు తప్పక కర్మను చేయాలి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఒక ప్రశ్న. సో అర్జునుడికి ఒకవేళ ఈ ప్రశ్న వేస్తే, ఎవరైనా సరే నేను చూసినంత వరకు రాజులు గొప్ప గొప్ప వాళ్ళు ధ్యానాలు తపస్సులు చేసి జ్ఞాన మార్గంలో ఈ విద్యు ధర్మాల్ని వాళ్ళు వదిలేసుకొని వాళ్ళు ఉన్నతులు పొందారు వాళ్ళు. సో నేను కూడా అట్లాగే వెళ్ళాలనుకుంటున్నాను. అట్లాగే నాకు ఇప్పుడు ఈ రాజ్యం మీద వాడి మీద నాకు పెద్ద ఆసక్తి ఏం లేదు. ఎందుకు అనవసరంగా ఇంత రక్తపాతం, ఎందుకు అనవసరంగా ఇన్ని కుటుంబాల్లో మళ్ళీ వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గందరగోళం చేసి పితరుల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఇట్లా చేసుకోవడం? ఎవరైనా అట్లా హిందూ ధర్మాలతో ఏమైనా పూర్వతం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ అర్జునుడి ప్రశ్న కానీ వేస్తే,
మన ద్వారా మనలాంటి ఇలాంటి ప్రశ్నలు మనకు వచ్చినా కూడా కృష్ణుడు ఏమన్నాడు? ఎస్, జనకుని వంటి రాజులు ఓకే కేవలము వాళ్ళ విధి ధర్మాలను నిర్వర్తిస్తూ వాళ్ళు పూర్వతం చెందారు. అయితే వాళ్ళ విధి ధర్మాన్ని ఎలా నిర్వర్తించారు? ఎలాంటి ఫలాపేక్ష లేకుండా, నేను రాజును కాబట్టి ఇది చేయడం నా 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 విధి ధర్మం కాబట్టి నేను చేసే తీరుకుంటాను. సో జనక మహారాజు అంటే సీతమ్మ వారి తండ్రి, మిథిలా నగరం రాజ్యం. వాస్తవానికి జనక మహారాజు నిజం చెప్పండి, ఆల్రెడీ ఆయన ఆత్మసాక్షాత్కారం వైపు ఉన్నాడు. ఆయన ఒక రాజర్షి. ఆయన మానసిక స్థితి చైతన్యం ఏంటంటే ఆయన కూడా ఒక మహాజనుడే. ఆయన తలుచుకో ఉంటుంటే రాజ్యం వదిలేసినా కూడా ఆయనకు వచ్చే నష్టమే లేదు. నేను ఇలా చెప్పుకున్నాను కదా, ఆత్మలో అనుభూతి పొందేవాడికి విద్యుత్ ధర్మాలు చేయాల్సిన అవసరం కూడా అసలు లేదు. కానీ జనక మహారాజు జనసామాన్యానికి, అంటే కామన్ పీపుల్కి, మిగతా వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే రాజులు లేదా గొప్పవాళ్ళు, నాయకులు ఏదైతే ఫాలో అవుతారో, వాళ్ళు ఏ దారిని చూపిస్తారో, సర్వసాధారణ వ్యక్తులు, జనసామాన్యం దాన్నే ఫాలో అవుతారు. కాబట్టి జనక మహారాజు లాంటి వాళ్ళు బుద్ధ ధర్మాన్ని నిర్వర్తించడం అక్కడే వాళ్ళు పూర్ణత్వం పొందేశారు. వాళ్ళు పూర్ణత్వం పొంది యాక్చువల్గా తర్వాత వాళ్ళ రాజ్యాలను త్యాగాలు చేసి కూడా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు తపస్సు చేసుకో ఉండొచ్చు. కానీ జనక మహారాజు అలా చేయలా. ఆయనకి మ్యాక్సిమం చివరి వరకు ఆయన రాజ్యాన్ని ఏలుతూ, కానీ ఆ రాజ్యం మీద ఆయనకి ఎవరి మీద, ఏ వస్తువు మీద ఆయనకి ఎలాంటి ఆసక్తి లేదు. ఆయన ఒక భగవద్భక్తుడిగా ఆ రాజ్యాన్ని చూసుకుంటూ బాధ నిర్వర్తిస్తూనే పూర్తి ఆత్మసాక్షాత్కారం పొందాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడు అర్జునుడితో, అవునయ్యా నీకైతే ఆసక్తి లేదు, నువ్వే ఆశించడం, నాకు రాజ్యం కాదు, రాజ్యాన్ని ఏలాలి, రాజ్యాన్ని ఇప్పుడు నాకు ఆ రాజ్యం వల్ల నాకు ఏం ఒరుగుతుంది, ఓకే, ఎందుకు నాకు ఇటువంటి రక్తపాతం, ఇదంతా అవసరమా అంటే నాకు కూడా అర్థమైంది, నీకేమి ఆ స్థాయిలో నీకు అంత ఆసక్తి ఏమి లేదు. ఓకేనా, నువ్వు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు, వీటి మీద ఏమి ఆపేక్ష లేకుండా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కానీ నువ్వు పోకూడదు. ఎందుకంటే జనసామాన్యానికి నువ్వు బోధించేవాడులా, ఒక రాజు ఎలా ఏలాలి, ఒక రాజుకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అతను ఎలాగ అతను డెసిషన్స్ తీసుకోవాలి. మీలాంటి నాయకులు ముందు చూపిస్తే సామాన్య వ్యక్తులు అలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు నీకు యుద్ధం వచ్చింది, యుద్ధం రంగంలో ఉన్నావు, ఇప్పుడు నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోతానంటే జనాలకు నువ్వు మంచి ఎగ్జాంపుల్ ఉండట్లేదు. నువ్వు ధర్మ యుద్ధాన్ని పోరాడాల్సిన నువ్వు ఇప్పుడు నాకేదో జ్ఞానోదయం అయిపోయింది, ఇప్పుడు ఏదో నేను పూర్తిగా నాకు వెళ్ళి నాకు ఆసక్తి ఏం లేదు, నేను హ్యాపీగా ఈ అడవులకు వెళ్ళిపోయేసి నేను వెళ్ళి ప్రశాంతంగా నేను నా ధ్యానమో నా జ్ఞానమో నేను తెచ్చుకొని నేను చేసుకుంటాను అని అంటే, నువ్వు కామన్ పీపుల్కి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నావు. రేపు రాబోయే తరము వాళ్ళు కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు వదిలేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ విద్యుత్ ధర్మాలు నిర్వర్తించకపోతే కాలక్రమంలో ఏమవుతుంది, వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయిపోతాయి. సో జనక మహారాజు ఏ విధంగా అయితే తనకి ఏం ఆసక్తి లేకుండా కూడా సాధారణ ప్రజలకి ఒక ఆదర్శప్రాయుడుగా ఎలాగైతే తను రాజ్యాన్ని ఏలాడో, నువ్వు కూడా అలాగే నీ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఒక యుద్ధ సమయంలో ఒక రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఎట్లాగా అతను పోరాడతాడో, నువ్వు కూడా ఇప్పుడు జనసామాన్యులకి నువ్వు కూడా కర్మలు చేస్తేరా అని జస్ట్ నేను వెళ్ళిపోతానంటే అది కుదరదు.
నీ మీద ఆధారపడ్డ వాళ్ళు, నేను చూసుకునే వాళ్ళకి నువ్వు వాళ్ళకి ఆచరించి చూపించాలి. అప్పుడే సామాన్య వ్యక్తులకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ జనక మహారాజు ఆత్మసాక్షాత్కారం పొందిన వాడే. అతను రాజుగా విధి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు, కానీ జనులందరికీ ఆదర్శంగా ఉండడానికి ఆయన ఇవన్నీ చేస్తాడు. యజ్ఞాలు చేస్తాడు, యాగాలు చేస్తాడు. వాళ్ళకి ఒక తండ్రిలాగా అందరికి ప్రేమ పంచుతూ ఉంటాడు. వాళ్ళందరి మనల్ని పొందుతాడు అనమాట. ఆయన మిథిలా నగరానికి రాజు అయింది. కాబట్టి ఎప్పుడైతే రాజు వాళ్ళ కళ్ళ ముందు ఒక లివింగ్ ఎగ్జాంపుల్ కనిపిస్తాడో, మిగతా జనాలతో కూడా రాజు ఆయనకున్న పరిస్థితులను ఆయనే ఇంత చేస్తున్నప్పుడు మనము ఈ మాత్రం చేయకపోతే మనం ఎందుకు అన్నట్టుగా అలాంటి ఒక మైండ్ సెట్ లోకి వెళ్తారు వాళ్ళు. అందుకనే ఉదాహరణ మనం చూసే రాజర్షులు. అందుకనే పాత రోజుల్లో అందరూ రాజర్షులు. వాళ్ళు రాజులుగా వాళ్ళకేమి అంటే రజోగుణంతో విపరీతంగా యుద్ధాలు చేసి వాళ్ళకున్న సంపద అంతా వేరే రాజ్యంలో ఉన్న సంపదంతా దోచుకొని అది మనం ఎట్లా అనుభవించాలి, ఏ స్థాయి అనుభవించాలి అంటే అలాంటి ఒక మెంటాలిటీ వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. అంతా రాజర్షులు కూడా. రాజర్షులు అంటే ఏంటి? ఒక ఆదర్శంగా ఎలా వ్యవస్థ నడపాలి, బాధ్యతగా ఎలా మనం జీవించాలి, ఎటువంటి ఉన్నత విలువలను మనం చూపించాలి అని వాళ్ళు ఆచరించి సర్వసాధారణ జనులకి వాళ్ళు గొప్ప ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు. కాబట్టి జనులు కూడా అంతే వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చూపిన బాటలో మిగిలిన జనాలను కూడా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. సో అందుకే ఇక్కడ అర్జునుడు కావచ్చు, అర్జునుడు కృష్ణుడు వాళ్ళు మనకేం నేర్పిస్తున్నారు ఇక్కడ అంటే, హింస అవసరము మనకి, వాదోపవాదాలు, ధర్మ న్యాయము ఇవన్నీ నిలబడినప్పుడు మంచి మాటలతో మంచి మార్గాలతో వీలంత వరకు అహింస పాటించడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఈ వాదోపవాదాల్లో ఈ చర్చల్లో విఫలమైతే, అంటే అహింస మెయింటైన్ చేద్దామనే చర్చలు కానీ ఫెయిల్ అయితే, అప్పుడు హింస మనం తప్పకుండా మనం తీసుకొని ఆ హింసను మనం పాటించాల్సిందే. ఇక్కడ హింస అంటే ఏంటి? యుద్ధం చేయాల్సిందే. ఇక్కడ ఇలాంటి ఒక లెసన్స్ నేర్పిస్తున్నాడు. ఎస్, జనక మహారాజు లాంటి వాళ్ళంతా అట్లాంటి ఒక ఇది ఉన్న వాళ్ళే వాళ్ళంతా. జనక మహారాజు అందరూ నన్ను మంచి రాజుగా అనుకోవాలి, అందరూ నన్ను ఉన్నతమైన వ్యక్తిగా అనుకోవాలి, ఆ ఆసక్తితో వాళ్ళు చేయలా. వాళ్ళు రాజ్యాలు వెళ్ళలేదన్నమాట. వాళ్ళు రాజ్యాన్ని ఒక సేవలాగా భావించారు, రాజ్యాన్ని చూసుకోవడానికి ఒక సేవలాగా భావించారు. ఆ రాజు వాళ్ళందరికీ సేవకుడు లాగా, వీళ్ళందరూ సేవకుడు నేను అనేటువంటి ఆ భావంలో వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళేవాళ్ళు. వాళ్ళని చూసుకునే బాధ్యత నాది కదా, వాళ్ళకి ఏదైనా వాళ్ళు రేపు ఆధ్యాత్మిక ప్రగతి వైపు నడిపించాల్సిన బాధ్యత మాది కదా అన్న భావంలో వాళ్ళందరూ కూడా చూసుకునేవాళ్ళు. సో కృష్ణార్జునుడు కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ సెట్ చేస్తున్నారు అనమాట. అర్జునుడు కృష్ణుడు కూడా మనకి మహాభారత యుద్ధంలో మాక్సిమం ట్రై చేశాడు కృష్ణుడు కూడా. వీళ్ళంత వరకు యుద్ధాన్ని ఆపడానికి కనీసం వీళ్ళకి 5 ఊర్లు ఇవ్వండి చాలు, వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళ తట్లు వాళ్ళు పడి వాళ్ళు ఏదో వాళ్ళ రాజులు కాబట్టి వాళ్ళు సర్వసాధారణ వేరే వాళ్ళ కింద వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళకి 5 ఊర్లు ఇచ్చేసేయండి, వాళ్ళు బతుకుతారంటే, లేదు మాకు యుద్ధం కావాల్సిందే, 5 ఊర్లు కూడా మేము ఎందుకు ఇవ్వాలి అంటే అన్ని వాదోపవాదాలు అన్ని రకాల యాంగిల్స్ నుంచి అన్ని ఎటు ట్రై చేసినా అది కుదరలేదు. కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా హింస మార్గం ఎంచుకొని ధర్మాన్ని నిలబెట్టాలి మొత్తానికి. అంతేగాని ఇక్కడ వ్యక్తుల మీద కానీ, ఇక్కడ వ్యవస్థల మీద కానీ, వస్తువుల మీద కానీ నమ్మకం, వాటి మీద ఆసక్తి ఉండకూడదు. ధర్మం నిలబెట్టడానికి, కృష్ణుని చేరుకోవడానికి, భక్తి కొనసాగించుకోవడానికి ఏది అవసరమో దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాలే తప్ప మిగతా ప్రిన్సిపల్స్ అన్ని పక్కన పెట్టేయాలన్నమాట. కృష్ణలో ఉన్న వ్యక్తికి ఈ ప్రపంచం పట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు, అయినా ప్రజలకు ఎలా బతకాలి, ఎలా నడుచుకోవాలి నేర్పించడానికి పనిచేస్తారు వాళ్ళు. సో కృష్ణలో ఉన్న వ్యక్తికి నిజంగా తనకి ఆల్రెడీ అర్థమైపోయింది, ఈ ప్రపంచం నాది కాదు, ఈ వస్తువులు నాయి కాదు, ఎప్పటికీ శాశ్వతంగా నాతో రావు, ఈ వ్యక్తులు నేను ఉన్నంతవరకే నేను బాధ్యతగాను వాళ్ళను బాధ్యతగా చూసుకుంటారు, తర్వాత వీళ్ళు కూడా నాతో రారు.
కాబట్టి వీళ్ళు ఎలాగో నాతో నాతో రారు కాబట్టి నేను ఎందుకు వీళ్ళకి చేయాలి, లేకపోతే ఈ వస్తువులు తన ఆశలు ఇవన్నీ నేను ఎందుకు సమకూర్చుకోవాలి, అట్లా అనుకోడు. కుటుంబంలో ఉంటాడు, అట్లాగే అన్ని రకాల వస్తువులు అవి తెచ్చుకుంటాడు, ఒక మంచి స్థానం సంపాదించుకుంటాడు, మంచి ఉద్యోగం వ్యాపారం అన్ని చేసుకుంటాడు. కానీ విషయం ఎందుకు అలా చేస్తాడు అని అంటే వాటి మీద ఆసక్తి, డబ్బుల మీద ఇంకా ప్రేమ, ఇంకా నాకు ఇక్కడ ఏదో నా నా సుఖాన్ని లేదా నాకు తృప్తిచ్చే వస్తువులు ఇక్కడ ఏదో ఉన్నాయనో కాదనమాట. లేదు, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండడానికి తను మిగతా పనులు చేస్తాడు. తను కూడా తన తరానికి, తన తన తల్లి, తన భార్య బిడ్డలకి, లేదా తన ఒక ఆఫీస్కి వెళ్తే తన కొలీగ్స్కి, మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండడానికి తను ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు నడపాలి. అంతేగాని ఆ నుంచి నాకు ఇంకా ఏదో ఉందిలే, ఇంకా దానివల్ల నేను ఇంకా ఏదో ఉన్నత స్థాయికి వెళ్తానులే, దానివల్ల నాకు ఇంకా ఏదో ఏదైనా రివార్డ్స్ అవార్డ్స్ రాబోతున్నాయిలే అని అలాంటి ఆసక్తులు అసలు ఉండడం అనమాట. కాబట్టి కృష్ణ చైతన్యం అంటే ఏం చేసినా కృష్ణుడు చేయగలుగుతాడు ఆ నమ్మకం నాకు ఉంది. వీళ్ళందరి మధ్యలో నేను నా వంతు పాత్ర నేను పోషిస్తాను. ఇవి వీళ్ళు నాకు చేసినా చేయకపోయినా, వీటి వల్ల నాకు లాభం ఉన్నా నష్టం ఉన్నా వాటి మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ ఒక ఆదర్శమైన వ్యక్తిగా నా మీద నన్ను నా మీద ఎవరైతే ఆధారపడ్డారో వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ కింద ఉండాలనే భావంలోనే వాళ్ళు నడుచుకుంటారు అనమాట. లేకపోతే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఎటువంటి ఆసక్తి. ఉదాహరణ ఇప్పుడు ప్రభుపాద వారు తీసుకున్నారు అనుకోండి, ఆయనకి ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కావాలన్నా, ఈ ప్రపంచానికి డబ్బులు కావాలన్నా, ఈ ప్రపంచంలో ఆయన ఇంకా అన్ని దేశాలు తిరిగి మేము చూడు గొప్ప గొప్ప ప్రదేశాలు చూసాము, గొప్ప గొప్ప కంట్రీస్ మేము తిరిగాము అని ఆయన చూపించుకోవాలన్నా, ఆయన దగ్గర పర్ఫెక్ట్ గా సాధన ఉంది, పర్ఫెక్ట్ ప్లేస్ లో ఉన్నాడు, సరైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు, పూర్తిగా కృష్ణుడి మీద అబ్జర్వ్ అయిపోయి ఉన్నాడు ఆయన. కానీ అలాంటి వ్యక్తి ప్లస్ 70 సంవత్సరాల వయసులో అలాంటి వ్యక్తి 10 సంవత్సరాల్లో 12 సార్లు ఆయన ప్రపంచం మొత్తం తిరిగి ప్రతి మందిరంలో ప్రతి దగ్గర పోయి ఎలా నడుచుకోవాలి, ఎలా మన జీవితాన్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి ఆయన తెలుసుకోవాలి. ఉంటే ఆయనకి ఇక్కడ ఏమున్నాయి ఆసక్తులు, ఆయనకి ఇంకా ఎవరు నిరూపించుకోవాలి ఆయన తెలుసుకుంటే ఆయన ఒక్కడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఆయన. కానీ కృషితో ఉన్న వ్యక్తి చాలా బాధ్యతగా నడుచుకుంటాడు, చాలా బాధ్యతగా నడుచుకుంటాడు అనమాట. ఎందుకంటే నా ఎగ్జాంపుల్తో మిగిలిన వాళ్ళు కూడా కృష్ణుడి మీద నమ్మకం రావాలి. నా ఎగ్జాంపుల్తో మిగతా వాళ్ళకి కృష్ణుడి మీద నమ్మకం రావాలి. సో అలాగ అతను ప్రవర్తిస్తాడు అన్నమాట. అంటే ఆయన అలా ప్రవర్తించండి కూడా నాకు మంచి నన్నందరూ నేను పెద్ద గొప్ప కృష్ణ భక్తులు అనుకోవాలి అలాంటి పేరు కూడా నాకు వద్దు. ఒక కృష్ణ భక్తుడు ఎలా ఎంగేజ్ చేస్తాడు తన జీవితాన్ని, ఎలా నడుచుకుంటాడు, ఎలాంటి విషయాలు పాటిస్తాడు, ఇవి తన మీద ఆధారపడ్డ వాళ్ళు నేర్చుకోవాలి, లేదా వాళ్ళకి ఒక ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా బాధ్యతగా మనం నడుచుకోవాలని. ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు మన సంస్థని అలాగే భగవంతుని అంచనా వేసుకుంటారు వాళ్ళు, సాధారణ జనాలు. సో ఆ క్రమంగానే అలాంటి బాధ్యతతో మనం నడుచుకోవాలి. అందుకే ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నీకేం వీటి మీద ఆసక్తి లేదు అని, ఈ ప్రపంచం మీద కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ మీద నీకు నమ్మకం లేదు, నీకేం ఆసక్తి లేదు నువ్వు అనుకోవచ్చు. కానీ అయినా కూడా నువ్వు రాజుగా నీ హిందూ ధర్మాన్ని నిర్వర్తించాలి. నువ్వు ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించు. ఎందుకంటే సర్వసాధారణ జనాలు మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని రేపు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కార్యాలు వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళు ఒక రాజు ధర్మయుద్ధం చేయకుండా మధ్యలోంచి పారిపోతే రేపు ధర్మం కోసం ఎవరు నిలబడతారు? రేపు ఏ రాజు నిలబడతారు? అర్జునే పారిపోయాడు ఆయన ధర్మయుద్ధం నుంచి, మనం అంత పెద్ద లెక్క ఇదంతా. ఇప్పటికీ మనం చాలా ఎగ్జాంపుల్ తీసుకుంటాం శాస్త్రాల నుంచి. మనం
ధర్మరాజే జూదం ఆడాడు స్వామి, నేను ఆడడం పెద్ద గొప్ప విషయమా? ఆయనే భార్యను తాకట్టు పెట్టాడు, నేను తాకపెడితే పెద్ద విషయమా? శివుడే తాగుతున్నాడు, భంగి అని ఆయన తాగుతున్నాడు, నేను తాగితే పెద్ద విషయమా? కృష్ణుడే 16,000 మంది తిరిగాడు, నేను ఇద్దరు తిరిగితే పెద్ద విషయమా? చూడండి, అంటే గొప్ప వాళ్ళు ఒక కార్యం చేసినప్పుడు సర్వసాధారణ జనులు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎవరి పేర్లు ఉచ్చరిస్తున్నారు చూడండి. అందుకే ఇక్కడ కృష్ణుడు రైట్ ఎగ్జాంపుల్, నువ్వు కనీసం నువ్వు రైట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చడానికి నువ్వు యుద్ధం చేయాల్సిందే ఇప్పుడు అంటున్నాడు. కాబట్టి సో కృష్ణుడు ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట అర్జునుడికి. నిష్కామ కర్మయోగంతో విధు ధర్మం నిర్వర్తించడం మంచిది. ఇప్పుడు దాకా నిష్కామ కర్మయోగం వల్ల నువ్వు ఆత్మానుభూతికి నువ్వు చేరుకుంటావు అని ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చాడు 17, 18లో. సో 19, 20లోకి వచ్చేసరికి నువ్వు నిష్కామ కర్మయోగం ఫాలో అవడం వల్ల నువ్వు నిష్కామ కర్మయోగం నిష్కామ కర్మ నువ్వు ప్రశ్న పక్కన పెట్టు, నువ్వు ఒక గొప్ప రాజుగా నువ్వు ఒక ఎగ్జాంపుల్ గానే ఉండాలి కదా అని నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటాడు మళ్ళీ. ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక రాజుగా మిగతా వాళ్ళు నీ మీద ఆధారపడ్డారు కాబట్టి రేపు చరిత్రలో నువ్వు ఒక వ్యక్తిగా ఒక ఆదర్శప్రాయుడిగా నువ్వు ఉంటే నెక్స్ట్ సాధారణ జనాలు నిన్ను ఫాలో అవుతూ వాళ్ళు కూడా కృష్ణుని చేరుకుంటారు. వాళ్ళు కూడా రేపు హృదయం పవిత్రీకరణ చేసుకుంటారు. ఇప్పుడు నీ విద్యు ధర్మాన్ని నేర్చుకున్నాను, ధర్మ యుద్ధం పారిపోయావు అనుకోండి, అంటే నువ్వు నీ హృదయాన్ని శుద్ధేసుకునే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. పోనీ సరే, నువ్వైతే సరే, నువ్వు ఆల్రెడీ నీకు ఆసక్తి పోయింది, రాజ్యాల మీద వ్యవస్థల మీద నీకు ఆసక్తి పోయింది నీకు. సరే, నీకు అర్హత అయితే వచ్చేసింది ప్రస్తుతానికి అనుకుందాం, నీకు అర్హత ఉంది. ఎస్, నీ హృదయం కూడా క్లీన్ అయిపోయింది. నీ హృదయం క్లీన్ అయిపోయింది కాబట్టి నీకు ఈ భూ ప్రపంచాన్ని ఏరే అంత నీకు అవకాశం వచ్చినా సరే నువ్వు తృణప్రాయంలో వాటిని వదిలేసుకునే అంత ఎదిగావు నువ్వు. ఎస్, నీకు అర్హత వచ్చింది అనుకోండి, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా నీకు నష్టం లేదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ వీటి మీద వ్యామోహం నీకు లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలని నువ్వు అనుకున్నావు. నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ గురించి నువ్వు వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే. అయినా కూడా నువ్వు వెళ్ళిపోకూడదు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ సాధారణ జనాలు ఉన్నారు. వాళ్ళకి ఒక గొప్ప ఎగ్జాంపుల్ కింద మీకు వాటి మీద ఆసక్తి లేకపోయినా, వాటి వల్ల మీకు పెద్ద ప్రయోజనం లేకపోయినా, మీరు ఆ కార్యాలు నిర్వర్తిస్తే వాళ్ళు కూడా రేపు వాళ్ళ విద్యు ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. తద్వారా వాళ్ళు కూడా రేపు వాళ్ళ విద్యు ధర్మాలు నిర్వర్తిస్తే ఫలాపేక్ష లేకుండా వాళ్ళ హృదయాలు కూడా రేపు శుద్ధి అవుతాయి. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపించడానికి నువ్వు ఒక గొప్ప పాత్ర పోషించిన వాడు అవుతావు. సో మనం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పొజిషన్ తీసుకున్నాము అని అంటే కేవలం మన గురించే మనం ఆలోచించడం కాదనమాట. మనం తీసుకునే నిర్ణయాలు బట్టి, మనం నడుచుకునే విధానాన్ని బట్టి మన కుటుంబం వాళ్ళు, లేదా మన మిత్రులు, లేదా మన బంధువులు, సో మనం అందరం కూడా వాళ్ళందరూ కూడా నా నుంచి వాళ్ళు తీసుకుంటారు. నన్ను చూస్తూ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా గడుపుతారు. సో కనీసం మనం మన బాధ్యతలు వదులుకోకుండా మన విధి ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల ఏమవుతుంది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు లేదా మనల్ని చూసి ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళు నెక్స్ట్ తరానికి వాళ్ళు కూడా కొన్ని గొప్ప గొప్ప పనులు వాళ్ళు చేయగలుగుతారు. కానీ మనకి అర్హత ఉంది, కానీ అయినా కూడా మనం వాళ్ళ కోసం మనం చేయాలి. ఎలాగైతే ఇప్పుడు ప్రభుపాదుల వారు, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయన్నమాట, హ్యాపీగా ఉదారు కూర్చొని వైకుంఠం వెళ్ళడానికి. కానీ ఒక ఆచార్యుడు తన జీవితం తాను నడుచుకున్న విధానము కొన్ని కోట్ల మందికి అది ఇన్స్పిరేషన్ అయ్యి ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఆ విధంగా నడుచుకోవాలి అని వాళ్ళందరూ ప్రేరణ పొందుతున్నారంటే ఆయన ఇది ఒక విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించినట్టుగా తీసుకున్నాడు ఆయన.
కానీ ఆయనకి ఎలాంటి ఫలాపేక్ష లేదు దాంట్లో. నేను ఎందుకు పుస్తకాలు రాస్తుంటే దీనివల్ల కొన్ని కోట్లు డబ్బులు వస్తాయి, మందిరాలు ఎందుకు కట్టిస్తున్నానంటే దీనివల్ల నాకు నా ఉండిల సంచులు నింపుతారు రేపు వాళ్ళంతా, కాబట్టి నాకు ఇన్ని కోటీశ్వరుడు నేను అవుతాను. సమస్య లేదన్నమాట. అర్హతలు ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ రాబోయే తరాలకి ఏ విధంగా మనం కృష్ణ భక్తిలో, మన సేవల్లో మన మనసుని ఎలా మనం నిమగ్నం చేయాలని ప్రభుపాద వారి జీవితం మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడితో నేను ఈ సెషన్ ముగిస్తున్నాను. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు.